హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ. ఈరోజు ఆంధ్ర స్టైల్ రొయ్యల పచ్చడి ఎలా చేస్తారో చూద్దాం. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే అమోఘం అనుకోండి. మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోటే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. పచ్చడి చూస్తుంటే నేను నోరుతుంది కదా. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికి ఒక మామిడికాయ తురుము కావాలి. ఒక మామిడికాయని ఇట్లా తురుము పెట్టుకోవాలి. మామిడికాయ ప్లేస్లో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇవి కావాల్సిన మసాలాలు: ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. ఈ మసాలాలన్నీ ఒక ప్యాన్లో వేసి ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మసాలాలని చల్లారాక మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిరొయ్యలు వేసుకోవాలి. ఇవి కిలో పచ్చిరొయ్యలు తీసుకున్నాను నేను. కిలో పచ్చిరొయ్యల్లో సగం వేసి ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిపోయాక తర్వాత మిగిలిన సగం రొయ్యలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పెద్ద కడాయి పెట్టుకుంటే ఆ కేజీ రొయ్యలు ఒకటేసారి వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇది చిన్న కడాయి కాబట్టి నేను 2 times కింద ఫ్రై చేస్తున్నాను. ఇవి పచ్చిరొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి. ఎలా ఫ్రై అవ్వాలంటే పచ్చిరొయ్య కొంచెం గట్టిగా అవుతుంది, అంతలా ఫ్రై చేసుకోవాలి. అలా ఎక్కువ ఫ్రై చేస్తేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. రొయ్యలు బాగా ఫ్రై అయిపోయాయి, తీసేస్తున్నాను కళాయిలోంచి. మిగిలిన రొయ్యలు కూడా వేసి ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై చేసిన రొయ్యలు చూడండి ఎలా ఉన్నాయి, రెడ్ కలర్లోకి వచ్చాయి. చూడండి, ఇలా నొక్కి చూస్తే గట్టిగా ఉండాలి, అప్పుడు రొయ్యలు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇవండి మొత్తం రొయ్యల పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. 1 కిలో ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు, 2 tablespoons గరం మసాలా, 4 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 మామిడికాయ, ఫుల్ మామిడికాయ తురుము. పులుపు ఎక్కువ ఉంటే 1 మామిడికాయ సరిపోతుంది, లేకపోతే 2 మామిడికాయలు వేసుకోండి. 4 tablespoons కారం, 1 tablespoon పసుపు, 3 tablespoons సాల్ట్. కారం ఉప్పు మీ టేస్ట్ బట్టి వేసుకోండి. ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్లో మిక్స్ అవ్వాలి. నెక్స్ట్ ఉప్పు, పసుపు, కారం ఇవి 3 వేసేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్లో పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత రొయ్యలు వేసేసుకుని మొత్తం ఉప్పు మసాలాలన్నీ రొయ్యలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రొయ్యలు కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మామిడికాయ తురుము వేసేసి మామిడికాయ తురుము పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఇదే ప్లేస్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసేసి ఒక 10 నిమ్మకాయల రసం పడుతుంది, వేసేసి ఇలాగ నిమ్మరసం అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ మామిడికాయ తురుము మొత్తం మగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత, డ్రై అయిపోయిందని. ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదే కదండి, ఏ పచ్చడి అయినా సరే ఎక్కువ ఆయిల్ ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆయిల్ తక్కువ అయితే తొందరగా పాడైపోతుంది పచ్చడి. చూడండి, రెడీ అయిపోయింది రొయ్యల పచ్చడి. ఫైనల్లీ లుక్ ఇలా ఉంది. వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ఈ రొయ్యల పచ్చడి. చూశారు కదా ఆంధ్ర స్టైల్ రొయ్యల పచ్చడి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది ఫస్ట్ టైం ట్రై చేసిన. ఈ రొయ్యల పచ్చడి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.